ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 13వ వచనము. నువ్వు సింహములను నాగపాములను రుకెదవు, పదమ సింహములను భుజంగములను అనగదు. దేవుని ప్రియ సహోదరి సహోదరులు, సింహములు అనగా మరి ఈ లోకములో మరి మాటకారితనముగా మూతబారితనముగా ఉన్నవారి మధ్యను మరి నీవు అలా అట్టి విధముగానే భుజంగములు అనగా మరి బలవంతులు అనగా శరీరానుసర బలవంతుల మధ్యను నీవు జీవిస్తున్నావు కనుక వారి యొక్క మరి మాటకార తనము చేత కానీ వారి యొక్క బలము చేత కానీ నీవు అవమానింపబడక మరి నీవు దుఃఖమునకు గురి కాకుండా ఆయన నిన్ను కాచి కాపాడుతానని, వారి నోళ్లను ముగిస్తానని, వారి ఎదురుగా నిన్ను ఘనపరిచి మరి నిలబెడతానని ఇది నువ్వు ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతుండగా మరి అటువంటి నాయన సింహం వంటి వారి మధ్యను భుజంగముల వంటి వారు పదమ సింహముల వంటి వారి మధ్య నీవిస్తాను ప్రభా. నీ కంచె నాకు అవసరం నాయన, నీ కాపుదల నాకు అవసరం నాయన. నీవు వారి మధ్య నేను జీవిస్తున్నాను కనుక వారి తండ్రి ప్రభా వారి వలని కానీ వారి మాటకారు తనలు కానివని వారి బలం వల్ల కానీ నాకును నా కుటుంబానికి ఎటువంటి హానికి కలగకుండా నన్ను కాచి కాపాడండి ప్రభుని ప్రార్థించి స్తుతించగలిగితే ఆయన నీ స్థితిని మార్చి నేను దీవించి ఆశీర్వదిస్తానని ఈ దినము వాగ్దానము ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు నాయన. ఈ సుందరమైన నామం లెక్కలు వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన వాగ్దానం విన్నా ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.